హాయ్ బ్రదర్. సో మీ రోల్ ఎట్లా ఉంటుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మాది చిత్తూరు సార్, ఓకే. పక్కన పొలం. సో నేను చిన్నప్పటి నుంచి అందరూ సినిమాలు చూసినట్లే చూస్తూ ఉన్నా. బట్ నేను చాలా నేర్చుకున్నాను సినిమాల్లో నుంచి. ఒక హీరో లెవెల్ ఇట్లా ఆరాధిస్తే వీళ్ళు ఇట్లనే ఉండాలి, మంచి చెడ్డు అంతా అలా నేర్చుకునేవాడిని. బట్ ఎప్పుడు నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని నాకు ఎప్పుడు తెలియలేదు అని బేసిక్గా. అండ్ ఈ చిరంజీవి గారి సినిమాలు ఇట్లా సెలబ్రేషన్స్ అనమాట. మా బావ వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టికెట్ కౌంటర్ వేసారు. ఆన్లైన్ బుకింగ్ అంతా ఏముండదు కదా, వాళ్ళు చేతులు పెట్టి ఫస్ట్ డే చేతులు ఇంచుకొని హాస్పిటల్ పోకుండా సినిమా చూసి తర్వాత వెళ్ళేవాళ్ళు అనమాట. సో అదంతా కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించేది. సినిమాలు అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. అన్ఫార్చునేట్లీ బీటెక్ జాయిన్ అయ్యా, ఏం చేయాలో తెలియక అందరికీ చేసినట్లే. బీటెక్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు నా ఫ్రెండ్. సో అక్కడి నుంచి ఓకే నాకంటూ ఇది ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లు ఆ ట్రావెల్లో చాలా ప్యాషనెట్గా తయారైంది సార్. తర్వాత షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసి థియేటర్ జాయిన్ అయ్యాను. ఎప్పటికైనా ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తూ థియేటర్ జాయిన్ అయ్యాను. బీ స్టూడియోలో థియేటర్ చేస్తూ నేను చాలా ప్లేస్ చేశాను అనమాట. నా లక్ సార్ వచ్చి మా ప్లే చూడడం, అందులో చూసి ఆడిషన్స్కి పిలిచారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఆడిషన్స్ అంటే నమ్మకం పోయింది సార్. అంటే చాలా వెళ్ళాను, అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా నేను తప్పు అనను. వాళ్ళకి 100 ప్రొఫైల్స్ వస్తాయి, ఏదో తీసుకుంటారు, వాళ్ళకి నచ్చింది అట్లా అన్నట్లు ఉంటుంది అనమాట. 100లో మనం ఎక్కడో ఉంటాం, అసలు చూస్తారో లేదో కూడా తెలియదు అన్నట్లు ఉండే. ఇది కూడా అలాగే ఏమో, బట్ మన ప్రయత్నం మనం చేయాలని వెళ్ళి చూసాము. బట్ ఆడిషన్లోనే సార్ లైక్ ఇంత వద్దు, ఇంత తగ్గించి చేయండి, ఇంత కొంచెం ఆ క్లారిటీ ఉండే అనమాట. సో అప్పుడు కొంచెం హోప్ వచ్చింది, ఓకే వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అన్నట్లు. తర్వాత కన్ఫర్మ్ చేసినాక చాలా హ్యాపీ అనిపించింది. బేసిక్లీ సార్ నాకు స్టోరీ చెప్పలేదు సార్, నా క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు అనమాట షూట్కి వెళ్ళేంత వరకు. బట్ క్యారెక్టరైజేషన్ చాలా క్లియర్గా చెప్పారనమాట. ఒక ఊర్లో, ఒక చిన్న ఊర్లో బయటికి వెళ్ళి వర్క్ చేసే ఒక అతను నువ్వు ఒకడే, ఊరు మొత్తం అక్కడే వర్క్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, నువ్వు మాత్రం పక్కకి వెళ్తావు, చదువు ఉండదు, బట్ యువర్ ఇన్నసెంట్, బట్ ఆ రోషం, ఇది ఊర్లో రోషం అదంతా ఉంటుంది అని చాలా క్లారిటీగా చెప్పారు. అది నేను బాగా మైండ్కి ఎక్కించుకొని నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆ ఊరికి టీవీ తెచ్చేది నేనే అనమాట. సో దాని చుట్టూ డ్రామా అంతా బ్యూటిఫుల్గా వచ్చింది సార్.